మనకు ఇండ్లల్లో ఏం పనులు కావట్లేదండి. గ్రహ దోషాలు ఉన్నాయి, నెగటివ్ ఎనర్జీ ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటూ ఉంటారు. అవి దీర్ఘకాలంగా ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు వాటికి ఏ విధంగా తొలగించుకోవాలి? అప్పుడప్పుడు కొన్ని మంచి రోజులు వస్తూ ఉంటాయండి, కలిసి వస్తాయి. అటువంటి రోజు గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ వైశాఖ మాసం అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఈ శనివారం రోజు వైశాఖ బహుళ అమావాస్య. అయితే ఇది శనివారం వచ్చింది, అమావాస్య కలిసి రావడము, దీన్ని శని జయంతి అని మన పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి శనివారం అమావాస్య రావడమే చాలా విశేషం. ఎందుకంటే ఇటువంటి దుష్ట శక్తులు, గ్రహ పీడ, శని దోషాలను తొలగించుకోవడానికి ఆ రోజు చాలా మంచి రోజు. కాబట్టి ఆ రోజు ఏ విధంగా మనము ఏమేమి ఆచరిస్తే మనకు మంచి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకుందాం. అయితే మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, ఇంకా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి తప్పకుండా. అయితే మనకు ఈ శని దోషాల వల్ల అంటే ఏళ్ళనాటి శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏది ఉన్నా కూడా మనకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మనం ఏ పని తలపెట్టినా చేయలేకపోవడము, బద్ధకంగా ఉండడము, విద్యార్థులు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా ఈ అంటే మనకి 60 ఏళ్ళు దాటిన వాళ్లకు శారీరకంగా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కానీ ఆ లోపల ఉన్న వాళ్లకు ఈ గ్రహ దోషాలు అనేవి వర్తిస్తాయి అంటుంటారు. 12 సంవత్సరాల లోపు పిల్లలకు, మరి 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఈ గ్రహ దోషాల గురించి అంత అంటే పరిహారాలు చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. అయితే లోపల పిల్లలకి పాపము చదువుకుంటుంటే ఇబ్బందులు, ఊరికే అనారోగ్య సమస్యలు రావడము జరుగుతూ ఉంటుంది. అయితే వీటి గ్రహ దోషాలు ముఖ్యంగా కర్మకారకుడు శనిశ్చరుడు. కాబట్టి శనిశ్చర దోషం వల్ల ఆ విధమైన సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. బద్ధకము, పని చేసుకోలేకపోవడము, నీరసము, అనారోగ్య సమస్యలు. అయితే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు ఈ అమావాస్య శనివారం వచ్చింది ఈరోజు ఏం చేయాలంటే, ఎవరికైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో చాలా కాలంగా, అంటే బాగా ఏమీ ఉండదండి, కానీ ఆ ఉత్సాహంగా ఉండలేకపోతూ ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్లకు ఏంటి అంటే, ఒక కొబ్బరికాయ, బూరున్న కొబ్బరికాయ తీసుకొచ్చి ఎడమ చేయితోని యాంటీ క్లాక్ వైజ్లో 7 సార్లు తిప్పేసి దాన్ని పారే నీళ్ళల్లో వదిలేసినట్టయితే ఈ అమావాస్య రోజు వారికి ఉన్న దోషాలు, ఆ నెగటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు అని మనకు పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి అది చేసుకోవచ్చు. మరి అదేవిధంగా శని దోషాలు, మరి మనం ఎక్కడికో వెళ్ళి శనిశింగణాపూర్ పోయి పూజలు చేయించుకోవడం, లేకుంటే జపాలు చేయడము, వీటన్నిటికీ మనకు టైం ఉండదు. కాబట్టి మరి ఇటువంటి రోజు ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మనము ఈజీగా ఈ దోషాల నుండి విముక్తులం కావచ్చు అని పండితులు చెప్తున్నారు. మరి ఏం చేయొచ్చు అంటే, ముఖ్యంగా శని జపం చేసుకోవచ్చు ఆ రోజు. అయితే జపాలు అవన్నీ అంటే మనతో ఎక్కడైతే అండి కావు. కాబట్టి మనకు శనివారం రోజు అమావాస్య కలిసి వచ్చినప్పుడు మనం రావి చెట్టుకు 7 ప్రదక్షిణాలు చేసి ఒకటి నువ్వుల నూనెతోని దీపం వెలిగించినట్టయితే వారికి ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
అంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, పనులలో ఆటంకాలు కావచ్చు, ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి అంటూ ఉంటారు. అదేవిధంగా మనకు ఏలినాడు శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకోండి. అప్పుడు మనకు శనేశ్వరుడు హనుమంతుడికి విధేయుడుగా ఉంటాడు. హనుమద్భక్తులను శనేశ్వరుడు అనుగ్రహిస్తాడు. హనుమద్భక్తులను ఎప్పుడు కూడా హనుమంతుడిని పూజించే వాళ్ళకు. కాబట్టి మనము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టియాలి. మనం కూడా పెట్టవచ్చు అంటే అక్కడ పూజారిని అడిగి పెట్టచ్చు. అలా పెట్టిన తర్వాత ఛాతీ భాగం నుండి కొంత సింధూరము అక్కడ పూజారిని అడిగి తీసుకొచ్చుకొని మంచిగా ఇంట్లో ఒక దాంట్లో పెట్టుకొని రోజు దాన్ని పిల్లలకు ఇంట్లో అందరు పెట్టుకుంటే కనుక మనకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అన్నమాట. అయితే ముఖ్యంగా ఎవరికి దోషం ఉంది, ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయో వాళ్ళు రోజు దాన్ని నుదుట ధరిస్తే చాలా మంచిది. అయితే ఈ ఆంజనేయుని సింధూరం ఏం చేస్తారంటే మొహం మీద పెట్టుకుంటారు, నుదుట మరియు ఛాతీ దగ్గర చిన్నపిల్లలకు పెడితే వాళ్ళకి దిష్టి ముష్టి ఇట్లాంటివి కలగకుండా ఉంటాయి, ఆరోగ్యకరమైన ఇబ్బందులు రావు అని. కాబట్టి ఈ పని చేయాలి అందరూ కూడా. అయితే ఇంకా ఏంటి అంటే మనము హనుమాన్ చాలీసా పారాయణం చేయడం. అక్కడే హనుమంతుడికి 21 ప్రదక్షిణాలు చేసి చెట్టు కింద లేదంటే హనుమంతుడికి ఎదురుగుండా కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం కనీసం 11 సార్లు చేసుకున్నట్టయితే మనకు ఈ ఉన్న శని దోషాల తీవ్రత తగ్గిపోయి శుభాలు జరుగుతాయి. అంటే శనేశ్వరుడు మనకు కర్మకారకుడు, అంటే మన చేత పనులు చేపిస్తాడు. మనము ఏవైనా చెయ్యాలి, ఈ భక్తితో పూజలు చేసుకోవడం కానీ ఆయనకు ప్రీతికరమైన పనులను చేయడం వల్ల ఆయన సంతోషపడి సంతృప్తి పడి మనకు అన్ని శుభాలను కలిగిస్తాడు. మనకు వివాహాలు జరగడము, మనం చేసే పనులు ఏవైనా సక్సెస్ కావాలంటే కూడా మనకు శనేశ్వరుడే కారకుడు. కాబట్టి మన చేత పనులు చేపిస్తాడు, ఫలితాలను కూడా ఇస్తాడు. కాబట్టి ఆయనకు ప్రీతికరంగా ఆంజనేయ స్వామిని మనం పూజించుకున్నట్టయితే, ఎందుకంటే కొంతమంది నూనెతో అభిషేకం చేయడము, శనేశ్వరుడికి నవగ్రహాల దగ్గరికి వెళ్ళడం అంటే కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఈ విధంగా ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టించి ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నట్టయితే కూడా వాళ్ళకి ఈ గ్రహదోషాలు, ఏ విధమైన గ్రహదోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శనివారం కాబట్టి శని దోషాలు ఉంటే తొలగిపోతాయి అన్నమాట. అంటే దాని తీవ్రత తగ్గి మనకు శుభాలు జరుగుతాయి. మరి ఇదే విధంగా మనకు శని జయంతి కాబట్టి మనకు శనేశ్వరుడికి ప్రీతికరమైన పనులు చేయాలి అంటారు. శనేశ్వరుడికి ప్రీతికరమైన పనులు ఏమిటి అంటే అంగవైకల్యం కలిగిన వాళ్లకు వస్త్రదానం కానీ అన్నదానం కానీ చేసుకోవాలి. తర్వాత ఆయన పని చేసేవాళ్ళు కర్మచారులు అంటే నాకు చాలా ఇష్టం. పని చేసేవాళ్లకు మనము ఏదో రకంగా సహాయం చేయడం, వాళ్ళకు వస్త్రం కానీ అన్నదానం కానీ చేసుకోవడం. తర్వాత మన ఇంట్లో పని మనుషులు ఉన్నా కూడా వాళ్ళని సంతృప్తిపరచాలి. వాళ్ళకు ఏదైనా మనము కొత్త బట్టలు ఇవ్వడం కానీ, లేకుంటే బోనస్ లాగా ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ, ఏదైనా వస్తువులు గిఫ్ట్గా ఇవ్వడం కానీ, ఈ విధంగా చేస్తే వాళ్ళు ఆనందపడితే అప్పుడు శనేశ్వరుడు కూడా ఆనందపడతాడు, పడి మనకు అనుగ్రహిస్తాడనమాట. ఆ దోష తీవ్రతలు అనేవి తగ్గుతాయి మనకి ఇష్టమైన పనులు చేయడం వల్ల. అదేవిధంగా వాకింగ్ చేయాలి అంటారు. అంటే పని చేసేవాళ్ళు అంటే ఇష్టం కాబట్టి మనం చేసే పనులు ఏముండవు, రోజు కష్టపడి పని చేయలేకపోతాం. మనకు చేసే పనులు ఏముండవు, కూర్చోవడము, తినడము, ఏదో చిన్న చిన్న పనులే ఉంటాయి రోజు చేసుకునేవి. కాబట్టి మనము వాకింగ్ చేయాలి. అది కూడా చెప్పులు వేసుకోకుండా వాకింగ్ చేసినాం అనుకోండి,
ఆయనకు చాలా ప్రీతికరంగా అనమాట అది. కాబట్టి ఆ విధంగా వాకింగ్ చేయడం వల్ల కూడా మనము ఆ రోజు అందుకే ప్రదక్షిణాలు చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే మనకు ఆ దోషాల తీవ్రత తగ్గిపోయి మనకు అన్నీ అనుకూలంగా జరుగుతాయి, మనకు శుభాలు కలుగుతాయి అన్నమాట. అందుకని ఈ శనివారం అమావాస్య రోజు వీలున్నంతగా మనకు వీలైనట్టుగా మనము ఏదైనా పరిహారాలు చేసుకొని చక్కగా వాటి యొక్క ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అందరికీ ఈ విషయం తెలియడం కోసం ఈ వీడియో చేశాను కాబట్టి అందరూ లైక్ చేయండి. మరియు మీ ఇష్ట దైవం యొక్క నామాన్ని కామెంట్లో రాయండి. మీ బంధుమిత్రులకు తప్పకుండా దీన్ని షేర్ చేయండి. మరి అమావాస్య రోజు మనకు తెలుసు, మనము అమావాస్యకి శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగాలి అంటే చెత్త చెదారం అట్లాంటివి ఏమన్నా ఉంటే తీసి వేసేయాలన్నమాట. మరి ఇంకా శనివారము అమావాస్య రెండు కలిసి వచ్చినాయి కాబట్టి మరి ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే జుట్టు కట్ చేసుకోకూడదు ఆ రోజు, గోల్డ్ కట్ చేసుకోకూడదు శనివారం అయినా కూడా. ఎందుకంటే అమావాస్య వచ్చింది, శని జయంతి కాబట్టి. ఈరోజు చీపురును కాలుతోని తన్నకూడదు, చీపురు కొనుక్కోకూడదు. ఇవి తప్పకుండా పాటించవలసిన నియమాలు ఆ రోజు. మరి నూనెను దానం చేయాలి నూనె, కానీ నూనె కొనుక్కోకూడదు ఆ రోజు అమావాస్య శనివారం వచ్చినప్పుడు. కాబట్టి ఇవన్నీ కొంచెం నియమాలు పాటించి మనము దాన్ని మనకు శుభాలు జరిగే విధంగా మలుచుకోవాలని కోరుతూ స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.